వెంటనే నువ్వు వాడి చేతులు చాచవలసిన పరిస్థితి వద్దు, ఇక్కడ వద్దు, వెళ్ళిపో, డ్యూటీ ఉంది వెళ్ళిపో, పని ఉంది వెళ్ళిపో అని ఏం చేస్తుంది? ఆలోచన తెప్పించి దూరం చేసేస్తుంది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమ్మా నువ్వు ధన్యురాలు, నువ్వురా, నీ మనసులో ఉన్న బాధ ఏంటి, నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటి, నీ సంసారంలో ఉన్న ఇబ్బంది ఏంటి? మనుషులు చెప్పుకుంటే ఒకనొక దినాన్ని హేళన చేస్తారు, సమయం చూసుకొని నిన్ను పబ్లిసిటీ చేసేస్తారు. కానీ నువ్వు నాతో చెప్పు, నేను సృష్టించిన వాడిని, నీకోసం ప్రాణం పెట్టిన వాడిని, నీ కొరకు ఈ భూమి మీదకి నీ రూపంలో నేను వచ్చినవాడిని, నీ రహస్యం నాతో చెప్తే అది భద్రపరచబడుతుంది. ఇంకొకటి, ఆ సమస్యను తీర్చడానికి నేను తప్ప వేరే మార్గాన్ని నువ్వు ఎంచుకోకు అని చెప్తాడు దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తాం? ఎవరుంటారా నాకు చెప్పుకోవటానికి, నా మనసులో ఆగుతలేదు, నా గుండెల్లో ఆగుతలేదు, ఏం చేద్దాం? ఫోను వేసుకుంటాం, బాధ అంతా కక్కేసుకుంటాం. అవతల నీ స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలు అయితే నీ విషయాలు చక్కగా దాచిపడతాయి. ఒకవేళ నిన్ను హేళన చేసే స్నేహితురాలు అనుకో, ఏమవుతాయి? నువ్వు ఫోన్ పెట్టే లోపే నీ పేట అంతా అయిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాతో సావాసం చేసినప్పుడు నేనేంటో మొదటిగా తెలుసుకో. నీకు నాతో సావాసం చేయటంలో ఏది ఇష్టం దాన్ని ప్రయత్నం చేయి, దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకు నువ్వు ఇష్టపడు. ఒకవేళ నాతో ఏమైనా ఛాలెంజ్ చేస్తావా, దాన్ని నేను నిరూపించుకుంటా. ఎప్పుడు నిరూపించుకుంటా? నీలో యథార్థతను బట్టి, నీలో నెమ్మదత్వం బట్టి, నీ పట్టుదలను బట్టి నేను ఛాలెంజ్ చేస్తే తీర్చుకుంటా. అందుకే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందట? అగ్ని నుంచి మంట పెట్టింది. అగ్ని ఒక మంచి మాంసం ఉడికించడానికి ఛాలెంజ్ పడ్డది. ఛాలెంజ్ నువ్వా నేనా? ఛాలెంజ్లో ఎవరు గెలిచారు? కిందన్నీ నీళ్ళు పెట్టి మంట పెట్టి ఎక్కడ ఉడికించమంటే ఉడికించే ప్రయత్నం చేస్తే ఏలియా ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నీ ఆకాశము నుంచి అగ్ని కురిపించి నీ మహిమ ఏంటో చూపించాడు. ఎందుకు చేశాడు దేవుడు? మనిషి మాట ఎందుకు విన్నాడు? సావాసం చేశాడు ఏలియా. ఇప్పుడు నేను బిట్టుతో సావాసం చేస్తే బిట్టు ఎటువంటి వాడు ఏంటి నాకు తెలుస్తుంది, నేను ఎటువంటి వాడిని తెలుస్తుంది, వీడు ఏ టైంలో ఏం తింటాడో నాకు తెలుస్తుంది, వీడి కోసం నేను ఏం తేవాలో తెలుస్తుంది, నేను ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలో నాకు తెలుస్తుంది, నన్ను ఇంప్రెస్ చేయడానికి వీడేంటి ఆడికి తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ స్నేహం ఏమైపోద్ది? బలపడిపోద్ది.